కామారెడ్డి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దొమ్మకొండ, మాచారెడ్డి, బిక్కనూర్, రాజంపేట, సదాశివనగర్, తాడ్వాయి, బీబీపేట్, రామారెడ్డి మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మంగళవారం ప్రచారంకి చివరి రోజు కావడంతో సర్పంచ్, వార్డు సభ్యులు, అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఎవరికి కేటాయించిన గుర్తులతో వారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక మరికొంతమంది అభ్యర్థులు, విద్యావంతులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక వీడి కార్ఖానా, కూరగాయల సంతలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నేను మీ నోముల సందీప్ కుమార్, రామారెడ్డి గ్రామ సర్పంచ్గా ఈసారి బరిలో ఉంటున్నాను. కావున మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రామారెడ్డిలో ఉన్న ప్రధాన సమస్యలు త్రాగునీరు కానీ, డ్రైనేజీ కానీ, విధి దీపాలు కానీ, ప్రతి ఒక్కటి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయడానికి నా దృష్టికి వచ్చినాయి. కాబట్టి నేను అటువంటి గతంలో జరిగిన పొరపాట్లు ఇటువంటి మళ్లీ జరగకుండా చూసుకుంటానని నేను హామీ ఇస్తున్నాను. ఇంకోటి, రామారెడ్డిలో ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. ఈసారి యువతగా నాకు అవకాశం కల్పించి నన్ను సర్పంచ్గా గెలిపించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, రామారెడ్డిలో యువత ఎక్కువగా ఉంటుంది కాబట్టి యువతకు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రధానంగా ఉన్న సమస్య మన డ్రైనేజీ కానీ, రామారెడ్డిలో మెయిన్ సెంటర్లలో డ్రైనేజీ ప్రాబ్లం కానీ, త్రాగునీరు, ప్రతి మళ్ళీ ఎవరైతే పింఛన్ రావట్లేదు, వృద్ధాప్య పింఛన్ కానీ, విడవ పింఛన్ అర్హులైన వారికి కూడా పింఛన్ రాకుండా ఉన్న పింఛన్లు ఇప్పించే బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఇంకొకటి, రామారెడ్డిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపై దృష్టి కేంద్రీకరించి వాటిని నేను సమస్యలను పరిష్కరిస్తానని మాటిస్తున్నాను. మీరు నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.